హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నా పేరు స్వరూప్. ఐ హావ్ ఎ 15 years of IT experience as a SRE DevOps with GCP, Azure and AWS. అండ్ ఆల్సో నాకు ఆన్ సైట్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉందండి. నేను ఆల్రెడీ యూఎస్‌లో వర్క్ చేసి ఉన్నాను. సో, నేను ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నానండి. ఆ ప్రోగ్రామ్ పేరు DevOps ఇంటర్వ్యూ మాస్టరీ ప్రోగ్రామ్. వాట్ ఎగ్జాక్ట్‌లీ ఈ ప్రోగ్రామ్ అంటే చెప్పబోయే ముందు నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నానండి. నేను ఎటువంటి డెవాప్స్ సంబంధించింది టెక్నికల్ కోర్స్ గానివ్వండి, ప్రాక్టికల్ గానివ్వండి నేనేం చెప్పడం లేదు. ఇట్స్ ఓన్లీ ప్యూర్ ఇంటర్వ్యూ అండి. మాక్ ఇంటర్వ్యూస్. సో, ఎందుకు ఈ మాక్ ఇంటర్వ్యూ నేను ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నానంటే, దానికన్నా ముందు నేనొక చిన్న నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ చెప్తానండి. దాని తర్వాత నేను ప్రోగ్రామ్ డీటెయిల్స్ నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను డీటెయిల్‌గా చెప్తాను. So, as I told, I have a 15 years of experience in IT. So, నేను ఇన్ ఏ మంత్ అప్రాక్సిమేట్‌లీ 20-30 ఇంటర్వ్యూస్ తీసుకుంటానండి. ఇట్స్ అండర్ ది యాస్ ఎ సరీ డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ గానివ్వండి, అజూర్ గానివ్వండి. నేను ఎవ్రీ మంత్ 20-30 మెంబర్స్ ఇంటర్వ్యూ తీసుకుంటాను. సో, నాకక్కడ ఇంటర్వ్యూ తీసుకున్న కొద్దీ నాకు ఒక చాలా గ్యాప్ ఉందని నాకనిపించిందండి. వాట్ ఎగ్జాక్ట్‌లీ దట్ గ్యాప్ ఈస్ చాలామంది చాలా ఇది కోర్స్ ఇది జాయిన్ అయ్యి చాలా కష్టపడి వెరీ హార్డ్ వర్క్ చేస్తారండి పాపం. మార్నింగ్ టు ఈవినింగ్ అదేంటిది కష్టపడి నేర్చుకొని, ప్రాక్టికల్ చేసి, సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రియల్ టైమ్ సినియోర్స్ కూడా నేర్చుకొని, కోడింగ్ నేర్చుకొని, చాలా కష్టపడి, ఇదంతా నేర్చుకొని ఎట్ ద లాస్ట్ ఇంటర్వ్యూ వచ్చేసరికి చాలామంది రిజెక్ట్ అండ్ ఫెయిల్ అయిపోతున్నారండి. సో, ఎందుకిలా అనంటే చూడండి. చాలామంది చాలా కంపెనీస్ గానివ్వండి, చాలా కోర్సెస్ గానివ్వండి, చాలా ఇవన్నీ ది బెస్ట్ స్టఫ్ గానివ్వండి, ఇది ప్రాక్టికల్ గానివ్వండి, కోర్స్ ఇవన్నీ ఇస్తున్నారు. బట్ ఎట్ ది సేమ్ టైమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఏదో తుతుమంత్రంగా మేము మాక్ ఇంటర్వ్యూ చేస్తామంటారు గానీ, పర్సనల్ టేకింగ్ కేర్ అనేది ఎవరు చేయట్లేదండి. సో, నాకక్కడ సంథింగ్ ఈస్ దేర్ ఎ గ్యాప్ అని అనిపిచ్చిందండి. సో, నేను ఆ గ్యాప్ ఫిల్ చేయాలనుకుంటున్నాను. ఎందుకు ఈ థాట్ వచ్చిందనంటే, యాస్ ఐ టోల్డ్ ఎర్లియర్ నేను ఇంటర్వ్యూ తీసుకుంటానని చెప్పాను కదా! సో, రీసెంట్‌లీ 15-20 డేస్ బ్యాక్ అండి. వన్ క్యాండిడేట్ అండి. అతనికి 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉందండి. సో, అతను 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అతను చాలా చాలా టెక్నికల్ చాలా స్ట్రాంగ్ అండి. సో, నేను ఫస్ట్ రౌండ్ తీసుకున్నానండి. నాకు అతని టెక్నికల్ స్ట్రాంగ్ చూసి ఐ రియల్లీ ఇంప్రెస్డ్ అండి. సో, వాటెవర్ నేను క్లౌడ్ సంబంధించి అడిగినా, లేకపోతే పైప్‌లైన్ ఇష్యూస్ పర్టిక్యులర్ పాయింట్ అడిగినా, ఏమన్నా కోడింగ్ రిలేటెడ్ టు టెరాఫార్మ్ కానివ్వండి, యాన్సిబుల్ కానివ్వండి, ఏదడిగినా టకా టకా చెప్తున్నానండి. సో, ప్రాబ్లమ్ ఏమవుతుందంటే నేను అతని ఇనీషియల్‌గా అతని భయం చూసి నేనేమి చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్లీగా మాట్లాడడం స్టార్ట్ చేశాను. సో, వన్స్ నేను ఒకసారి ఫ్రెండ్లీగా మాట్లాడడం స్టార్ట్ చేశాక అతను ఫ్రెండ్లీగానే మాట్లాడి అతని ఆహ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. నేను ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ చేశానండి. సో, నేను సెకండ్ రౌండ్‌కి పుష్ చేశాక సింప్లీ మై మేనేజర్ రిజెక్ట్ చేశారండి. సో, నేను స్ట్రెయిట్ అవే మా మేనేజర్ దగ్గరికెళ్ళి ఎందుకంటే అతను టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్ గదండీ! మీరెందుకు రిజెక్ట్ చేశారు అనంటే, సింపుల్ స్వరూప్ ఈవెన్ దో అతను టెక్నికల్ స్ట్రాంగ్ ఉన్నా గూడా, అతనికి తెలిసిన విద్య అతనే ఎక్స్‌ప్లనేషన్ చేసుకోనప్పుడు హూ నోస్? అతని దగ్గర ఇది విద్య ఉంది అని అతనే చెప్పుకోలేనప్పుడు మనకెలా తెలుస్తుంది? సింపుల్ రేపేమన్నా నేను అతనికి జాబ్ ఇచ్చి రేపేమన్నా ఇష్యూ జరిగితే, ఆ ఇష్యూని క్లయింట్ దాకా ఎలా తీసుకెళ్తాడు? క్లయింట్‌ని ఎలా ఎక్స్‌ప్లనేషన్ జేస్తాడు? సో, ఐ డోంట్ వాంట్ ఎనీ ఆహ్, రిస్క్. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్ అని మా మేనేజర్ చెప్పాడు. సో, ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అండి. సో, నేను మళ్ళీ అతని నంబరు తీసుకొని పర్సనల్‌గా నేను కాల్ చేసి ఆ క్యాండిడేట్‌తో మాట్లాడాను. ఐ డోంట్ వాంట్ టు రివీల్ హిస్ నేమ్ బట్ అతనితోని మాట్లాడాక ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అండి. అతనేం చెప్పాడంటే సార్ నేను 4 ఇయర్స్ బ్యాక్ నేను ఆల్రెడీ ఒక కోర్స్‌లో జాయిన్ అయ్యానండి.
ఆ కోర్స్ వాళ్ళు చాలా బాగా చెప్పారు. టెక్నికల్ గానివ్వండి, రియల్ టైమ్ ఇష్యూస్ గాని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పారు. బట్ అన్నీ చెప్పాక నేర్చుకున్న దానికి నేను ఎలా ఎక్స్‌ప్లనేషన్ చేయాలి, ఎలా కాన్ఫిడెంట్‌గా మాత్రం చెప్పలేదండి. ఇది నా సిక్స్త్ ఇంటర్వ్యూ అండి. నేను రిజెక్ట్ అయ్యాను. సో, నాకు చాలా బాధ అనిపిస్తుందండి. హౌ టు క్రాక్ ది జాబ్ అని. సో, ఐ ఫెల్ట్ రియల్లీ బ్యాడ్ అండి. సో, సింపుల్ అండి. ఇప్పుడు మన కాలేజ్ టైమ్‌లో గూడా మనం నేర్చుకొని ఎగ్జామ్ ప్రిపరేషన్‌కి మనం చేసి ఎగ్జామ్ రాస్తాం రైట్? సో, ఇదంతా నేర్చుకొని మనం ఏం చేస్తామండి ఎగ్జామ్ ముందు? ఎగ్జామ్ ప్రిపరేషన్ చేస్తామా? లేదా అండి? సో, ఆ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది ప్రాపర్‌గా స్టెప్ బై స్టెప్ ఉండాలండి. సో, ఆ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేదే ఈ డెవాప్స్ ఇంటర్వ్యూ మాస్టరీ ప్రోగ్రామ్ అండి. సో, నేనేం చేస్తానంటే అండి నా ప్రోగ్రామ్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సీవీ ఎలా ప్రిపేర్ చేయాలి? ఎందుకంటే ఈ మధ్యన చాలామంది సీవీ ప్రిపరేషన్ గూడా చాలామంది రావడం లేదండి. ఎలా రాయాలి? ఎలా ప్రిపేర్ చేయాలనేది. ఎందుకనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ కావాలంటే హెచ్ఆర్ మీ సీవీని చూసి షెడ్యూల్ చేయాలి గదా! మీరు అక్కడనే ఫెయిల్ అయితే మీరు ఇంటర్వ్యూ దాకా ఎలా వస్తారు? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేర్పించేది సీవీని ఎలా ప్రిపేర్ చేయాలి అకార్డింగ్ టు యువర్ ఎక్స్‌పీరియన్స్ అండి. దిస్ ఈస్ వన్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏందనంటే ఈచ్ పర్సన్ వచ్చేసి నేను 3 మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాను. ఇది పేరుకి మాత్రమే మాక్ ఇంటర్వ్యూ. బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక కంపెనీ ఎలా ఇంటర్వ్యూ చేస్తాదో అలాగే చేస్తానండి నేను. నో మోర్ కాంప్రమైజ్. సో, 3 ఇంటర్వ్యూస్ అంటే ఏంటిది? ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు మీ ఆహ్, మీ ఫీడ్‌బ్యాక్ ఇస్తాను. అంటే మీరు ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారు? మీరెక్కడ వీక్ ఉన్నారు? మీరు ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి? ఆహ్, మీకు అదేంటిది ఎలా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలని ఫస్ట్ ఇంటర్వ్యూ అయిపోయాక మేము ఫీడ్‌బ్యాక్ ఇస్తాను. సెకండ్ ఇంటర్వ్యూ అయ్యే ముందు నేనేం చేస్తానంటే, మీరు నేర్చుకున్న టెక్నికల్‌ని ఎలా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలో ఒక ఇంటర్వ్యూగా చూడండి సింపుల్‌గా అండి. నేనొక చిన్న సీక్రెట్ రివీల్ చేస్తానండి. ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏదో ఒక పోయెమ్ బట్టి పట్టినట్టుగా సో అండ్ సో ఇది నేను సీఏ పైప్‌లైన్ చేస్తాను. నేను డిక్లరేటివ్ స్క్రిప్ట్ రాస్తాను. దాన్ని బట్టి నేను ఇలా చెప్పకూడదండి ఎప్పుడైనా. యాస్ ఎ స్టోరీ టెల్లర్‌గా మనం రియల్ టైమ్ ఏదో మన ఆఫీస్ కలీగ్‌తోని మాట్లాడినట్టు, ఏదో మన ఫ్రెండ్‌తోని మాట్లాడిన అన్నట్టుగానే చెప్పాలండి. దిస్ ఈస్ వాట్ వి విల్ బి ఇంప్రెస్ అండి. నేను ఇంటర్వ్యూ ప్యానెల్‌లో కూర్చుంటాను గదండీ! వి విల్ బి ఇంప్రెస్. అది ఎలా చెప్పాలి? హౌ టు ఇంప్రెస్ ద ఇంటర్వ్యూయర్. సో, ఇవన్నీ నేను నేర్పుతానండి. సో, సెకండ్ ఈ మాక్ ఇంటర్వ్యూ అయిపోయినాక థర్డ్ మాక్ ఇంటర్వ్యూ వచ్చేసరికి మీకు మినిమమ్ 80-90% నేను 90% కల్లా మీ కాన్ఫిడెన్స్ ఎలా తీసుకురావాలని నేను పక్కాగా ఒక ప్రోగ్రామ్ రాసి మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు నేను నేర్పుతానండి. సో, ఒక్కసారి 3 మాక్ ఇంటర్‌వ్యూస్ అయిపోయాక, నేను ఫీడ్‌బ్యాక్ ఇచ్చాక, దెన్ యూ ఆర్ రెడీ టు గో ఇన్ మార్కెట్ టు హౌ టు క్రాక్ ద ఇంటర్వ్యూ. షూర్ అండి. మీరు ఖచ్చితంగా జాబ్ కొట్టగలుగుతారు. ఎందుకనంటే నేను చెప్పాను గదండీ! ఎవ్రీ మంత్ 30 ఇంటర్వ్యూస్ తీసుకుంటాను. ఐ నో ఎక్కడ ఏం క్వెషన్స్ ఏస్తారు డెవాప్స్ ఇంటర్వ్యూయర్ నాకు చాలా బాగా తెలుసండి. సో, దిస్ ఈస్ వాట్ ద డెవాప్స్ ఇంటర్వ్యూ మాస్టరీ ప్రోగ్రామ్ అండి. మీకు నచ్చితే ప్లీజ్ డూ పింగ్ మీ. నాకు మెసేజ్ చేయండి కింద. ఐ విల్ రిప్లై ఇస్తానండి. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.